మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద్వారక సముద్రంలో మునిగిపోయినట్లు చెప్పబడే నగరంపై నిజమా, కల్పన అనే చర్చకు సంబంధించిన ప్రధాన విషయాలు, ఆధారాలు మరియు సందేహాలు. పురాణ, పారిజాతం, కల్పన, పారంపర్య కథనాలు. హిందూ పురాణాలు మరియు ఇతిహాసాల ప్రకారం ద్వారకా కృష్ణ యొక్క రాజ్యంగా ఉన్న గుర్తింపు కలిగింది. ఈ నగరాన్ని కృష్ణుడు మథురా నుంచి వచ్చి గోల్తా సముద్ర తీరంలో స్థాపించాడు. పురాణాల ప్రకారం ఇప్పుడు కలియుగం ప్రారంభమైనట్లు ద్వారకా సముద్రంలో మునిగిపోయింది. సముద్ర ప్రవాహాలు లేదా దైవ శపథం ఆపదల కారణంగా నగరం అస్తమించింది అని చెబుతుంది. ఈ కథనాలు జీవించే మానవ సాంస్కృతిక భావాలలో ద్వారకాకు పవిత్రతను, మహత్తువను ఇచ్చి ఇది ఒక దివ్య నగరంగా భావింపజేస్తాయి. ఈ నేపథ్యంలో ద్వారకా సబ్మర్జ్డ్ సిటీ భావనమేమాత్రం కల్పనా కాదు అని అనుకునే వారు ఉన్నారు, ఎందుకంటే ఇది మన పురాతన సంఘటనల భాగం, ధర్మ, స్మృతులలో ప్రసిద్ధి ఇచ్చినది. పురావస్తు విజ్ఞాన నిజానికి ఆధారాలు, భౌతిక, శాస్త్రీయ పరిశోధనలు. ఇప్పటికే సముద్ర అడుగుల ఓడిలో కొన్ని విచారణలు, పరిశోధనలు జరిగాయి. ముఖ్యమైన వివరాలు: ఆఫ్షోర్ సముద్ర తీరం వద్ద అండర్వాటర్ పరిశోధనల్లో బల ఆసున్న మూలాలు, పట్టికలు, స్తంభాలు, పట్టికల మిగులు కనిపించింది. వీటిని నాగరిక నిర్మాణం తప్ప ప్రకృతి రూపాలు అని అర్థం కాకుండా మానవ నిర్మిత సమ్మేళనం అని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. కొన్ని ఆర్టిఫాక్టులు మట్టి పాత్రలు, యాంకర్స్, నిర్మాణశిలలు సముద్రపు బాటలో కనబడ్డాయి. వీటి ద్వారా ప్రాచీన సముద్ర వాణిజ్య, వైపరీత్య జీవితాలు, నగర నిర్మాణ విధానాలు ఉన్నత్తని సూచనలు ఉన్నాయి. కార్బన్ డేటింగ్, జియోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఈ మునిగిపోయిన నిర్మాణాల వయస్సు కొంత వేల సంవత్సరాల నుండి వేలాది సంవత్సరాల వరకు ఉండొచ్చని కొంత పరిశోధన చెబుతోంది. దిగ్గజ పరిశోధకులు, ఉదాహరణకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2025లో మళ్లీ ద్వారకా సముద్ర తీరంలో అండర్వాటర్ పరిశోధనలు ప్రారంభించారు. ఇది మరోసారి లెజెండ్ వర్సెస్ హిస్టరీ మధ్య ఉద్యమాన్ని సూచిస్తుంది. అందువల్ల ద్వారకా సబ్మర్జ్డ్ సిటీ అంటే పూర్తి కల్పన మాత్రమే కాదు, కొంత భౌతిక, శాస్త్రీయ ఆధారం ఉంది. శంకలు, వాదనలు మరియు నిర్ధారణల లోపాలు. తదుపరి ప్రశ్నలు ఇంకా అందజేస్తున్నాయి, కాబట్టి ద్వారకా నిజంగా కృష్ణ యొక్క నగరం అనేది 100% ఖాయం కాదు. ముఖ్యమైన సందేహాలు: సముద్ర తీరంలో కనిపించిన స్టోన్ బ్లాక్లు, శిలలు ఇవి నిజంగా పురాతన నగర నిర్మాణానికి చెందున్నదేమిటి లేక సహజ శిలావుటకాలు, న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ కాదేమిటి? ఇది కొంత వాదనాత్మకంగా ఉంది. ఆర్టిఫాక్టుల వయసు, సముద్రంలో మునిగిపోవడము, సముద్రజీవనశైలి ఆధారాలు ఇవన్నీ ద్వారకా కృష్ణాస్ ద్వారకా అని నిర్ధారించే విధంగా ప్రస్తుతమైన ఆధారాలు కాదు. వాస్తవానికి సముద్రకమి, కాల్పనికతలు మరియు నగరం మునిగిపోయింది అనే వీక్షణ మధ్య ఇంకా గింత ఉంది. కొన్ని పురాతన వాదన శాస్త్రవేత్తలు, ఉదాహరణకి డి. కోసంబీ వంటి వారు ద్వారకా యొక్క పురాణ స్ఫురణను నిరూపించలేనని, ఈ సముద్రపు నగరాలు వాస్తవంగా వేరే పురాతన వసతి విధానాలు మాత్రమే కావచ్చునని సూచించారు. సముద్ర మట్టిలో మునిగిపోయిన ఎటువంటి పెద్ద నగరానికి సరిపోయే స్థాయి ని చెప్పగలిగే స్థూల, ఖచ్చితమైన పాక్షికాలు ఉన్నాయి అంటారు, కాని పూర్ణ నగర వ్యవస్థ పురాణ కాలం నిరుపయోగ మిగులు అన్న సంగతులకు ఇంకా స్పష్టత తక్కువ. నా మనయమైన సమీక్ష: నిజం కల్పన మిశ్రమం. ప్రాచీన గ్రంథాలలో సంబంధించిన కథనాలు ధార్మిక, సాంస్కృతిక భావంలో ద్వారకా ను కృష్ణ తో అనుసంధానించి ఒక దివ్య నగరంగా వర్ణించాయి. ఆధునిక సముద్ర పురావస్తు పరిశోధనల్లో ద్వారకా తీరం వద్ద కొన్ని మునిగిపోయిన నిర్మాణాలు, ఆర్టిఫాక్టులు కనబడ్డాయి, అంటే సముద్రతీరం పురాతన వసతి కొంత నగర విధానం ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే పూర్ణంగా పురాణ కాలంలో ఉన్న ద్వారకా కృష్ణ అని చట్టబద్ధంగా నిరూపితం అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే సముద్రపు నిర్మాణాలు సహజ శిలామూలం కావచ్చునని వాదనలు ఉన్నాయి. డేటింగ్, నిర్ధారణలు పరిమితంగా ఉన్నాయి. పట్టణ స్థాయి నాగరికత, పురాణ కాలంతో మ్యాచింగ్ తక్కువ. కాబట్టి ద్వారకాపై నిజం మరియు కల్పన రెండింటా మూల్యాలు ఉన్నాయి. మనం చెప్పగలిగేది, ద్వారకా అని పిలవబడే ప్రాంతంలో సముద్రతీరంలో పురాతన సముదాయాలు విజృంభించాయి. ఒక సముద్రతీరం నగరం ఉండే అవకాశం ఉంది. కాని అది ఖచ్చితంగా కృష్ణ స్థాపించిన ద్వారకా అని అనుకోవడం, దీనికి శాస్త్రీయంగా పూర్తి నిరూపణ లేదు. ఎందుకు ఈ చర్చ ఇంకా కొనసాగుతోంది? సముద్ర స్థాయి పెరుగుదలలు, భూకంపాలు, తీర ఇరుగుబిగులు వంటి పరివర్తనాలు సముద్రతీరం నగరాలపై కాలగమనంలో మునకపైకి, మునకలోకి మార్పులకు దారితీస్తాయి. ఇది నగరం మునిగిపోయింది, పురావస్తు మిగులు లభించింది అనే దృష్టిని బలపరిచే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతికత, సోనా, డైవింగ్, జియోలాజికల్ మ్యాపింగ్ అభివృద్ధి చెందడంతో పాటు
మరిన్ని పరిశోధనలు ఇప్పుడు జరుగుతున్నాయి. 2025లో ASI ద్వారా ప్రారంభమైన అండర్వాటర్ సర్వేలు ఈ లాస్ట్ సిటీల పట్ల కొత్త వెలుగులు తెచ్చే అవకాశం ఉంది. అంతేకాని పురాణాలు, గాథలు, మౌఖిక సంప్రదాయాలు ఇవన్నీ ఒక భాగం. వాటిని పూర్తిగా వేరు చేయకుండా ఇతిహాస పురావస్తు సంస్కృతి మిశ్రమంగా చూడటం ఒక సమగ్ర దృష్టికోణాన్ని ఇచ్చే ఛాన్సు ఉంది. మీరు కోరితే నేను దార్కపై ఇప్పటి వరకు వెలుగులో ఉన్న ముఖ్యమైన శాస్త్రీయ అధ్యయనాల సమీక్ష కూడా డేటింగ్, స్థలం, సముదాయ సాక్ష్యాల వివరాలతో ఇవ్వగలను, అంటే ఏ విషయాలు ఖచ్చితమై వచ్చాయి.